హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్టీఏ రీనీట్ అనేది 1563 మంది క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది. వాళ్ళ యొక్క న్యూ రిజల్ట్స్తో పాటు మళ్ళీ ఎవరైతే 5th May 2024 రోజున ఎగ్జామ్ రాశారో 4th June 2024 రోజున ఎవరికైతే రిజల్ట్స్ వచ్చి స్కోర్స్ కార్డ్ వచ్చాయో ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క రిజల్ట్స్ని చెక్ చేసుకోవాలి. అండ్ కొత్త ర్యాంక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకునే విధంగా రిజల్ట్ అనేవి ఎన్టీఏ పబ్లిష్ చేసింది. సో నిన్న వీడియో చేసేటప్పుడు చెప్పాను, రిజల్ట్స్ పబ్లిష్ చేస్తారా లేక కొత్తగా ఇస్తారా అనేది మనం వెయిట్ చేద్దాం, ఎన్టీఏ నోటీస్ వచ్చేంత వరకు అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు కొత్తగా రిజల్ట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. డిక్లరేషన్ ఆఫ్ రివైజ్డ్ రిజల్ట్ ఆఫ్ 1563 క్యాండిడేట్స్ అండ్ రివిజన్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఆఫ్ నీట్ యూజీ 2024 దేర్ ఆఫ్. ఓకేనా. సో ఎవరైతే 1563 మంది క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో వాళ్ళతో పాటు కొత్తగా ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళతో పాటు అందరికీ కూడా వాళ్ళ యొక్క ర్యాంక్స్ అనేవి రివైజ్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునే స్కోర్ కార్డు ఆ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో ఇది మాత్రమే మీ యొక్క కౌన్సిలింగ్లో మీకు యూజ్ అవుతుంది. సో కాబట్టి పాత ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇంకా పనికిరాదు. సో కొత్త ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో ర్యాంకులలో చేంజెస్ అనేవి వచ్చాయి, నేను చూపిస్తాను. ఒక క్యాండిడేట్కి సంబంధించి ర్యాంక్ ఎంత చేంజ్ వచ్చిందనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు మళ్ళీ లాగిన్ అయ్యి మీ యొక్క ర్యాంక్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాండిడేట్ మెయిల్ లేదా మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు న్యూ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ న్యూ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, అది మాత్రమే మీ యొక్క కౌన్సిలింగ్ టైంలో మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ర్యాంక్ కార్డ్ ఏదైతుందో ఇది న్యూ ర్యాంక్ కార్డు. సో ఈ అబ్బాయికి ర్యాంక్ ఎంత వచ్చిందంటే 37490. ఓకేనా. 900 నుంచి 374,840కి వచ్చింది. ఓకేనా. అంటే ఆల్మోస్ట్ ఒక 60 ర్యాంక్స్ అనేవి తగ్గడం జరిగింది. సో ఇలా మీకు ర్యాంక్ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్కి తగ్గింది, మీ క్యాస్ట్ ఏంటి అండ్ మీ స్టేట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలామందికి మరీ అంత లెవెల్లో ఏం కాదు, సో కొంచెమే తగ్గింది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి అసలు ఎక్కడా కూడా మారలేదు. అండ్ కట్ ఆఫ్లో కూడా పెద్దగా చేంజెస్ అనేవి ఏమీ ఉండవు. ఓకేనా. ఆ 1563 మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు తెలుగు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి కట్ ఆఫ్లో కూడా పెద్దగా చేంజెస్ ఉండవు. న్యూ ర్యాంక్ కార్డ్ అనేది ప్రతి ఒక్క డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోమని చెప్పండి. న్యూ ర్యాంక్ కార్డ్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఓకే. సో దాంతోపాటు మీకు ఏమైనా మెంటర్షిప్లో డీటెయిల్స్ ఉన్నట్లయితే కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే 7893947228 నంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.